రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంభంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ల ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు తెలిసిన సమాచారం. అయితే ప్రజాపాలన తీసుకున్న దరఖాస్తులను వెరిఫికేషన్తో వచ్చిన కొంతమంది ప్రజలు కొంచెం మొదలుపెట్టిన విషయం మా దృష్టికి వచ్చింది. అదే విషయాన్ని తెలుసుకోవడానికి రంగారెడ్డి జిల్లా పీడీ డైరెక్టర్ దగ్గరికి వచ్చినాము. ఆ విషయాలు ఏదో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, ఈ ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ల గురించి కొంచెం ప్రజలకు వివరంగా చెప్తారా? ఓకే. అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కట్టారు. జిహెచ్ఎంసీ ఏరియా వాళ్ళకు, జిల్లాలో ఉన్న వాళ్ళకు కాన్స్టిట్యున్సీకి ఎన్ని ఇళ్ళు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు డిసైడ్ చేశారు. ఆ విధంగా వాళ్ళకి అలాట్ చేశారు. ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది మనం లాస్ట్ 2025లో 7 days ప్రజాపాలన అనే కార్యక్రమం పెట్టేసి అందరి దగ్గర నుంచి ఇల్లు కావాలన్నా, గ్యాస్ కావాలన్నా, ఇంకా 6 గ్యారంటీ వాటి గురించి అప్లికేషన్ తీసుకున్నది గవర్నమెంట్. దాంట్లో మనకు మన జిల్లాలో 3,07,013 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ అప్లికేషన్స్ని వెరిఫై చేయించాం. పంచాయత్ సెక్రటరీ తోటి, వార్డ్ ఆఫీసర్లతోటి వెరిఫై చేయించి వాళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏంటిది, పక్క ఇంట్లో ఉంటున్నారా, అప్లై చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ కారు కదా, వాళ్ళకి నిజంగా అప్లై చేసుకున్న నిజమైన పేదవాడా, ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి పర్సనల్గా అంటే గవర్నమెంట్ ఆ విధంగా అందరినీ జనాలు, అది వార్డ్ ఆఫీసర్ని, అదే గ్రామాల్లో అయితే పంచాయత్ సెక్రటరీని, ఎంపీడీ వ్యవస్థ ద్వారా, కమిషనర్ వ్యవస్థ ద్వారా, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, పైన గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా పీడీ మా ఆఫీస్ నుంచి కూడా మేము అంటే వాళ్ళ ద్వారా మా వర్క్ అంతా నడుస్తుంది. ఈ హౌసింగ్ కార్యక్రమం ఇందిరమ్మ ఇల్లు ఆ అప్లికేషన్ తీసుకున్నారు. అప్లికేషన్ తీసుకున్న తర్వాత సర్వే అయింది. ఇల్లుకి వెళ్ళి వాళ్ళ కట్టుకున్న గోడలు ఏంటి, పైన స్లాబ్ పక్క ఇల్లు ఉందా, లేకుంటే మామూలు ఏసీ సీట్లలో ఉన్నారా ఏంటి అనేది ఆ విధంగా అన్ని క్వశ్చనరీ 7 క్వశ్చన్స్ తయారు చేశారు. తీసుకొని ఆ ఏ ఇంట్లో ఉంటున్నాడు ఆ ఇల్లు యొక్క ఫోటో తీసుకున్నాం. ఆ ఇల్లు కాకుండా ఆయన ఇల్లు వస్తే ఎక్కడ కట్టుకుంటాడు, అదే ఇల్లు పాత ఇల్లు ఉంటే కూలగొట్టుంటే ఆనే కట్టుకుంటాడంటే దానికి ఒక తీసుకున్నాం రిమార్క్స్. కాదు, నాకు పక్కనే ఓపెన్ ప్లాట్ ఉంది, సొంతంగా జాగా ఇప్పుడు ఉందంటే అది కూడా తీసుకున్నాం. ఆ విధంగా తీసుకున్న అప్లికేషన్ని వచ్చిన దాన్ని ఏం చేసినా అంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని చేశారు. లిస్ట్ 1 అని అంటే ఆయనకు సొంతంగా కట్టుకోవడానికి జాగా ఉన్నట్టు, సొంతంగా ఇల్లు ఉంది, పక్క ఇల్లు లేదు, మామూలు ఇంట్లో నివసిస్తున్నాడు, పక్క ఇల్లు లేదు, కానీ కట్టుకోవడానికి స్థలం ఉంది. దానికోసం లిస్ట్ 1 అని చేశారు. వాళ్ళని లిస్ట్ 1లో పెట్టాం. అట్లా 75,000 మంది వచ్చారు. లిస్ట్ 2 అని మనకు వచ్చిన 3 లక్షల్లో ఈ బైఫర్కేషన్ అనమాట. దాంట్లో 1,08,000 మంది వచ్చారు. 1,08,000 లిస్ట్ 2 అంటే వాళ్ళకు పక్క ఇల్లు లేదు, కట్టుకోవడానికి జాగా కూడా లేదు. ఆ దానికి ఏంటంటే గవర్నమెంట్ స్థలాల్లో కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నది. అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో టేకప్ చేయొచ్చు. గవర్నమెంట్ నుంచి ఇంకా ఇన్స్ట్రక్షన్ ఏమి రాలే. ఇప్పుడైతే కట్టుకోవడానికి సొంత స్థలాలు ఉన్న వాళ్ళందరికీ ఎలిజిబుల్ ఉంటే వాళ్ళందరికీ నియోజకవర్గానికి 3,500 చొప్పున మేము కడుతున్నాం. అట్లా జిల్లాలో మనం 17,440 ఇల్లు అయినాయి, శాంక్షన్ అయినాయి. అంటే మనకు కొన్ని కాన్స్టిట్యున్సీ సగం జిహెచ్ఎంసీకి వెళ్తాయి. చీర్లింగంపల్లి, ఎల్బీ నగర్ అక్కడేం తీసుకోలేదు. 6 కాన్స్టిట్యున్సీలు టేకప్ చేసాము. 2 కాన్స్టిట్యున్సీలో కల్వకుర్తిలో షేర్ అవుతుంది, ఇక్కడ చేవెళ్ళలో సగం షేర్ అవుతుంది. అట్లా 17,000 శాంక్షన్ చేసిన దాంట్లో 12,000 ఇల్లు నాకు నడుస్తున్నాయి. ఏది ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు. ఇప్పుడు 800 ఇల్లు కంప్లీట్ అయినాయి. ఇంకా స్లాబ్ ఇల్లు ఒక 5,000 అయినాయి. రూఫ్ లెవెల్లో ఒక 3,500 ఉన్నాయి. అలా వివిధ దశలో ఇందిరమ్మ ఇల్లు నడుస్తున్నాయి. ఇది ఇందిరమ్మ ఇల్లు గురించి. ఆ లిస్ట్ 2 ఏదైతుందో అలానే ఉంది. లిస్ట్ 3 అంటే కొంతమందికి ఇల్లు ఉందని, లేకుంటే సొంత ఇల్లు ఉన్నా కూడా వాళ్ళు మేము రాలేదంటే అలా పెట్టుకున్నారు. అది కొంచెం రిమార్క్స్ తోటి ఉన్నాయి. సో లిస్ట్ 1 నడుస్తుంది. లిస్ట్ 2ది ఈ జిహెచ్ఎంసీ ఏరియాలో కట్టిన వాటికి జిల్లాలుగా అన్నిటికీ ఎవరిని ఎక్కడ వేయాలి, ఏ కాన్స్టిట్యున్సీ అని చెప్పారు. అయిన కాడికి అలాట్మెంట్ లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చేశారు. కొన్ని కాలేదు. ఆ కాని వాటికి కొన్ని ఇప్పుడు నడుస్తున్న వర్క్స్ కూడా నడుస్తున్నాయి జిహెచ్ఎంసీ ఏరియాలో. అలా కొన్ని చోట్ల కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. 7,600 ఇల్లు ఉన్నాయి. వాటికి లిస్ట్ 2 నుంచి తీసుకోమన్నారు.